సార్ నేను ఇకపై మంచివాడిగా అయితే ఉండను. మాట వినకపోతే ఇరాన్ బూడి చేసేస్తాను. అంటే ఈ వార్నింగ్‌ని అంటే ఇది రాజకీయ ఒత్తిడి సాధనంగా తీసుకోవాలా దీన్ని? లేదా ఒక సైనిక చర్యకు ముందస్తు సంకేతమా? అంటే ఈ వ్యాఖ్యని మొత్తం ఓవరాల్‌గా అంతర్జాతీయ సమాజం ఎంత సీరియస్‌గా తీసుకోవాలంటారు? ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు. ఫస్ట్ థింగ్ అండి, ఏ దేశి ప్రధాని కూడా ఇలాంటి వ్యాఖ్య చేయటానికి అర్హుడు కాదు. ఎవరిని కూడా బూడిది చేసేస్తాను, హ్మ్. దేశాన్నే మొత్తం లేపేస్తాను అనేది ఇట్ అమౌంట్స్ టు అబ్సల్యూట్ జెనోసైడ్. మరి ఆయన అంత పెద్ద హోదాలో ఉండి మోస్ట్ పవర్ఫుల్ దేశానికి ప్రధానిగా ఉండి, ప్రెసిడెంట్ గా ఉండి, రాష్ట్రపతిగా ఉండి అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? ఆయన చేసినప్పుడు మరి ఆయన సలహాదారులు కానీ ఇంకోళ్ళు కానీ ఎందుకు ఆపట్లేదు అనేది మరి దేవుడికే తెలియాలి. దిస్ ఇస్ అన్యాక్సెప్టబుల్ నిజంగా. యెస్ సార్. మీరందరూ కూడా తెలుసు. హ్మ్. ఓకే, ఒకటి స్టేట్మెంట్ అయితే ఆల్రెడీ చేసేసారు. సో ఎందుకు చేశారు అనేది అదొక పక్కన పెడదాం. ఇప్పుడు చేశారు కాబట్టి విల్ హీ బి ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ఇట్? ఐఎమ్ నాట్ సర్టన్ అండి. ఇది కేపబిలిటీ అమెరికా ఉందా? ఎస్, కేపబిలిటీ అయితే ఉంది. అలా అని చెప్పి ఇలా చేస్తే కథమా ప్రపంచం కామ్గా చూస్తూ ఊరుకుంటుందా? అది వాళ్ళ ఓన్ మిలిటరీలో అందరూ ఆయన చెప్పింది చేస్తారా? అది మనం ప్రశ్నించవచ్చు. ఎస్ సార్. అండ్ ఐఆర్జీసీ కౌంటర్ హెచ్చరికలు ఇవ్వడం కానీ అంటే మరోసారిది పూర్తి స్థాయిలో ఒక యుద్ధ సన్నద్ధతను ఏమైనా సూచిస్తోందంటారా, లేదా ఇది కేవలం పొజిషన్ ఎలా ఉందంటే అండి? సార్ సారీ, చెప్పండి ప్లీజ్. పర్లేదు. అంటే ఇది ఒక యుద్ధ సన్నద్ధతను సూచిస్తోందంటారా, లేదా ఇది ఒక డెటరెన్స్ కోసం ఇచ్చే స్ట్రాంగ్ రియాక్షన్ అంటారా? ప్రతి వాక్య కూడా ఐఆర్జేసీ నుంచి కానీ ఇరాన్ నుంచి కానీ వచ్చే ప్రతి వాక్య కూడా ఎలా ఉంటుందంటే, ఒక 10 కుక్కలు ఒక పిల్లి మీద పడితే ఆ పిల్లి పొజిషన్ ఎలా ఉంటుంది? డూ ఆర్ డై ఫైట్ లో ఉంటుంది. అలాగే ఇరాన్ కూడా వాళ్ళకున్న ప్రతి ఆయుధం కూడా ఇంకా కంట్రోల్ లేకుండా వాళ్ళు యూజ్ చేసే పరిస్థితి అయితే వస్తుంది, వీళ్ళు మేజర్ అటాక్ ఏదైనా చేస్తే మటుకు. ఎస్ సార్. అండ్ సార్, ముఖ్యంగా చూస్తే ఈ రెండు కంట్రీస్ మధ్య ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి వార్ ఆఫ్ వర్డ్స్ అంటే ఫుల్ స్కేల్ వార్కు దారితీసే పరిస్థితి ఏమైనా కల్పిస్తున్నాయంటారా? అంటే విపరీతంగా ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకుంటున్నారు, దాన్ని ఏమంటే ప్రొవోక్ చేసుకుంటున్నారు. అంటే ఒకవేళ లేదంటే పరిమితమైన దాడులు, ప్రాక్సీ వార్, సైబర్ దాడులతో కొనసాగే ఒక హైబ్రిడ్ వార్గానే మిగిలిపోతుందంటారా ఇది? ఇది నా అంచనా ప్రకారం హైబ్రిడ్ వార్ గానే ఉండిపోతుందండి. ఎందుకంటే ఈ గంభీరమైన వాక్యాలు ఏదైతే వీళ్ళు చేస్తున్నారో, వాక్యాలు చేయటం బాగానే ఉంది కానీ ప్రాక్టికల్లీ ఇంప్లిమెంట్ చేస్తారా లేదా, ఇంప్లిమెంట్ చేయనిస్తుందా ప్రపంచం అనేది మనం నిజంగా చూడాలి. ఇవన్నీ వాక్యాలు అవుతానే మధ్యలో పాకిస్తాన్ని ఒక బేస్ గా పెట్టుకొని, పాకిస్తాన్ని ఒక మధ్యవర్తిగా పెట్టుకొని వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఒకసారి మాట్లాడారు, రెండోసారిది క్యాన్సిల్ చేసుకున్నారు. అలా అని చెప్పి అక్కడ ఆగిపోయిందా? ఆగలేదండి. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్, మీరు ఇందాక చాలా చక్కగా చెప్పారు, పుటిన్తో సడన్ గా పుటిన్తో మాట్లాడినప్పుడు ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ యాంగిల్ వచ్చిందండి. రష్యా యుక్రెయిన్ వార్ గురించి మాట్లాడినట్టు ఆ మాట్లాడిన పరిణామంలో రాష్ట్రపతి పుటిన్ గారు చెప్పింది, మేము విక్టరీ డే అంటే 9th మే కల్లా యుక్రెయిన్తో వార్ ఆపేస్తాము అని చెప్పినట్టు తెలుస్తున్నది. ఇది ఎక్కడ ఊరికే వెస్టర్న్ మీడియా ఒకటే కాదు, రష్యన్ టెలివిజన్ ఛానల్స్ కూడా చూపిస్తున్నాయి. సో దానిలో బలం ఉంది. వాళ్ళు ఇంకొక మాట కూడా మాట్లాడుకున్నారు అని చాలా క్లియర్ గా ప్రొనౌన్స్ చేస్తున్నారు. ఏమని? జెలెన్స్కీ ఈ వార్ ని ఆగనివ్వట్లేదు, మనం మటుకు ఆపేద్దాము అని రాష్ట్రపతి పుటిన్ గారు చెప్పినట్టు తెలుస్తున్నది. అవునండి. ఆ దిశలోనే ఇంకోటి కూడా చూస్తే, రష్యా రీసెంట్ పాస్ట్ లో ఈ లాస్ట్ 1 వీక్ లో చాలా అటాక్స్ ఇంక్రీజ్ చేసింది. ఎందుకని? నార్మల్లీ వార్ అవ్వకముందు సీజ్ ఫైర్ డిక్లేర్ చేయకముందు ఏం చేస్తారంటే,
ఉన్న కేపబిలిటీ డెమాన్స్ట్రేట్ చేసి ఎనిమీ కేపబిలిటీస్ ని డిస్ట్రాయ్ చేసి అప్పుడు సడన్ గా ఆపేస్తారు. సో దే కెనాట్ రికవర్ చాలా కాలం వరకు. సో అది కూడా మనకి చక్కగా కనిపిస్తున్నది. సో ఆ 4 ఏళ్ల నుంచి అవుతున్న రష్యా యుక్రెయిన్ వార్ కూడా ఈ డిస్కషన్ లో మీరు డెఫినెట్లీ యూ కెన్ టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్. ఈ వరల్డ్ లో ఉన్న డిస్టర్బెన్సెస్ లో ఇది ఒక మేజర్ ఇదండి. అది కూడా ఆగిపోవచ్చు. ఎస్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ట్రంప్ పుతిన్ చర్చలు ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నవి, అవి శాంతి ప్రయత్నాల్లో భాగం అంటారా, లేదా రష్యాను న్యూట్రల్గా ఉంచడానికి అమెరికా చేస్తున్న ఒక రకమైన అంటే జియో పొలిటికల్ బ్యాలెన్సింగ్ స్ట్రాటజీగా చూడాలంటారా సార్? అది డెఫినెట్లీ ఉంటుందండి. మీరు ఇప్పుడు చూడండి, రష్యాతో ఒక పక్క మాట్లాడతా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొత్తం ఆ 7 ఎమిరేట్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ కలిసి ఒక్కసారి సడన్ గా ఒపెక్ లోంచి బయటకు వచ్చేసారు. ఇట్ హాస్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 60 years. ఒపెక్ ఫామ్ అయినప్పటి నుంచి, పెట్రో డాలర్ లింక్ అయినప్పటి నుంచి ఏ కంట్రీ కూడా దానిలోంచి బయటకు రాలేదు. ఫస్ట్ టైం యుఏఈ ఓపెన్ గా బయటకు వచ్చింది. ఒకటి, వాళ్ళు ఓపెన్ గా బయటకు వచ్చాక అమెరికా దాన్ని ప్రోత్సహించింది. అమెరికా షుడ్ బి మోస్ట్ యాంగ్రీ బికాస్ పెట్రో డాలర్ లింకేజ్ అంతా ఓపెక్ ద్వారా కంట్రోల్ చేస్తారు వీళ్ళు. కానీ వాళ్ళని అసలు అపోజ్ చేయలేదు. వాళ్ళని ఇంకా ప్రోత్సహించారు. దే హావ్ కంగ్రాచులేటెడ్ దెమ్ ఆన్ కమింగ్ అవుట్ ఆఫ్ ఓపెక్. సో ఇవన్నీ కూడా అక్కడ ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ లో, గల్ఫ్ కంట్రీస్ లో డెఫినెట్లీ బ్రేక్స్ వస్తున్నాయి. ఆ బ్రేక్స్ తో పాటు అది కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ వ్యూహాత్మకంగా ఈ జియోపొలిటికల్ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికేనండి ఇవన్నీ కూడా. ఎస్ సార్. ఓవరాల్గా చూస్తే ఈ యుద్ధంలో అంటే ఈ వార్లో ఎకనమిక్ వార్ అనేది ఎంత కీలకం అంటారు? అంటే ఇరాన్పై ఉన్న ఆంక్షలు కానీ, ఇరాన్లో జరుగుతున్న కరెన్సీ పతనం కానీ, ఇవి నిజంగా దేశాన్ని బలహీనపరుస్తాయనుకోవచ్చా, లేక ఇరాన్ను వేరే అనదర్ మార్గాలు అంటే ప్రత్యామ్నాయ మార్గాలతో నిలబడగలదంటారా? ప్రపంచంలో ఏ యుద్ధం అయినా సరే ఫైనాన్స్ మీద, కంట్రీ ఎకానమీ మీద చాలా చాలా డీప్ ఇంపాక్ట్ ఉంటుందండి. అండ్ యుద్ధం అన్నాక చిన్న యుద్ధం అయినా పెద్ద యుద్ధం అయినా సరే మినిమం 5 years అండ్ సమ్ టైమ్స్ అప్ టు 50 years కొన్ని దేశాలు వాటికి ఉన్న క్షమత బట్టి, వాటికి ఉన్న ఇన్హరెంట్ కేపబిలిటీస్ బట్టి వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి. గెలిచిన వాడు అందుకే ఇన్యూమరబుల్ కాస్ట్ పెడతారు ఓడిపోయిన వాడి మీద. వాడి దగ్గర ప్రతి సంపద తీసుకుపోతారు అందుకే. సో ఇప్పుడు ఎవరు గెలిచినా సరే డెఫినెట్లీ దే విల్ టేక్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ఇరానియన్ ఆయిల్ అండి. ఎస్ సార్. అంటే ఇరాన్ అయితే నిజంగా ఒకవేళ అమెరికా నౌకలపై దాడులకు దిగితే అదొక గ్లోబల్ వార్కి దారితీసే అవకాశం ఉందా? అలాగే ఈ ఘటన తర్వాత ఇతర దేశాలను కూడా యుద్ధంలోకి లాగే ఛాన్స్ ఉందంటారా? అది ముందు అనుకున్నామండి. ఇఫ్ యూ రిమెంబర్ 28 March ఫస్ట్ అటాక్స్ అయినప్పుడు అందరూ కూడా ఆ ఆలోచనలోనే ఉన్నారు. సారీ 20th February నుంచి అవుతున్నది కదా. సో అప్పటి నుంచి కూడా అది ఇనిషియల్ ఆలోచన ఉంది. తర్వాత వీళ్ళు ఇరాన్, కత్మా, ముస్లిం కంట్రీస్ ని కూడా వార్ లోకి దించడానికి చాలా గట్టి ప్రయత్నం చేశారు. ఏం చేశారు? వాళ్ళ ఎసెట్స్ మీద అటాక్ చేశారు. అక్కడ వాళ్ళ కంట్రీస్ లో ఉన్న అమెరికన్ బేసెస్ మీద అటాక్ చేశారు. సివిలియన్ ఏరియాస్ మీద కూడా అటాక్ చేశారు. కానీ అది కౌంటర్ ప్రొడక్టివ్ అయింది. అంటే వాళ్ళకి ఇది ఎదురు దెబ్బ తగిలింది ఇరాన్కి. దాంతో ఏమైందంటే ముస్లిం వరల్డ్ లోనే 2 చీలికలు అయిపోయినాయి. మేమందరం ఒకటి అని చెప్పి నార్మలీ ఓఐసి కంట్రీస్ కింద ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అని చెప్పి ఆ దేశాలన్నీ ఏదైతే ఒక అంబ్రెలా కింద ఉండేయో దాంట్లో క్లియర్ గా చీలిక అయిపోయింది. సో ఇప్పుడు వైడర్ ఇంప్లికేషన్ అంతా ఉండకపోవచ్చు అండి. ఇంపాక్ట్ ఉంటుంది, మనందరం కూడా ఎఫెక్ట్ అవుతాము, ప్రపంచం అంతా కూడా. బికాస్ ఆల్మోస్ట్ 25-30% వరల్డ్ ఆయిల్ ఇక్కడ నుంచి కదులుతుంది కాబట్టి. అండ్ ఆయిల్ మనకి ఇంధనం, ప్రతి దానికి ఇంధనం అదే కదండి.
ఒక పక్కన ఇంధనం అయితే ఇంకో పక్కన ఎరువులు, ఇంకో పక్క ఎరువులతో అయిపోయింది అనుకుంటే మొన్న దే వాజ్ వండర్ఫుల్ ఆర్టికల్ అబౌట్ హీలియం. ఒక్క పర్టికులర్ గ్యాస్ లేనిదే ఎలా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా కూడా స్తంభించిపోతుందో అది డిస్క్రైబ్ చేశారు. అండ్ అది కూడా మేజర్ పోర్షన్ అక్కడి నుంచి వస్తుంది. సో ఇలాంటివి డెఫినెట్లీ వీఆర్ కనెక్టెడ్ వరల్డ్ కాబట్టి అందరి మీద